హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే మినీ బ్లాగ్. ఈరోజైతే నేను ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై రెండు చూపిస్తున్నాను. ముందుగా ఫిష్ని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, అది ఫిష్ ఫ్రైకి, ఇది ఫిష్ కర్రీకి రెండు సపరేట్గా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాను. ముందుగా అది ఓకే. ఫిష్ ఫ్రైకి నేను ముందుగా మ్యాగ్నేట్ చేసే విధానం చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఫిష్ ఫ్రైకి నేను మ్యాగ్నేట్ చేసిన 1 స్పూన్ అయితే కార్న్ఫ్లవరు, 1 స్పూన్ వరిపిండి, నెక్స్ట్ 1 స్పూన్ వరకు కారము, 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు సాల్టు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకుంటున్నాను. ధనియాల పొడి 1/2 స్పూన్ వరకు, 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెంగా ఆయిల్ వాటర్ అప్లై చేసుకుంటూ అది ఒక ముద్దలా కలుపుకున్నాం అనుకో బాగుండిద్ది. నెక్స్ట్ ఆ ముద్దనంతా ఫిష్కి బాగా పట్టే విధంగా కలుపుకుందాం, స్లోగా కలుపుకోండి. ఏదో నేనైతే అట్లా కలుపుకొని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఫిష్ గ్రేవీకి అయితే నేను కొంచెం సాల్టు, లైట్గా కారము, నెక్స్ట్ పసుపు వేసి లైట్గా కలుపుకొని సైడ్ పెట్టుకున్నాను. చిన్న మిక్సీ జార్లో ఒక 1/2 స్పూన్ వరకు జీరా, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ధనియాలు, నెక్స్ట్ పొట్టి తీసుకుని ఎల్లుల్లిపాయలు అవి మిక్సీ పెట్టి సైడ్ ఉంచుకుందాం. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. నేను అదే కర్రీకి రెడీ విధానం చూసుకోండి. ఒక స్టవ్ ఆన్ చేసి అందులో ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్, నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి అవి అలా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. ఒక సైడ్ అయితే లైట్గా తవా ఫ్రై చేస్తున్నాను ఫిష్ కర్రీకి. అలా అయితే స్మెల్ రాకుండా ఉండిద్ది. అందులో ఈ ఆనియన్స్ వేగాయి కదా, అందులోనే ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి. అలాగా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎలా ఫ్రై అవుతుందో అలా ఫ్రై చేసుకోవాలి స్లోగా. అందులోనే నేను టూ టమాటాస్ మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని కూడా మనం వేసిద్దాం. అది ఆ రెండు కలిపి ఫ్రై బాగా అవుతాయి. చూడండి, ఆయిల్ పైకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాయి కదా, అందులోనే ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసిద్దాము. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇగో ఫ్రై అయిపోయింది. అది కూడా అందులోనే 1 స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను చూడండి. 1 స్పూన్ 2 స్పూన్స్ మీ స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోండి. నాకైతే 1 స్పూన్ సరిపోయిద్ది. అందులోనే 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ సరిపోయిద్ది. చూడండి, స్పైసెస్ నట్టుగా మీరు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. 1/2 స్పూన్ వరకు పసుపు, నెక్స్ట్ 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అందులో కూడా వేసాం కదా, అందులో చూసుకుంటే వేసుకోండి. ఫ్రైలో కొంచెం వేసాం కదా, సరిపోయిద్ది. నెక్స్ట్ 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిసే విధంగా బాగా కొంచెం కలుపుకొని స్లోగా అది కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక చూడండి అలా ఫ్రై అవుతూ ఉంటుంది. స్లోగా సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి, అప్పుడు మాడిపోద్ది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా, అది గుజ్జు తీసి సైడ్ పెట్టుకున్నాను నేను. అది కూడా వేసేద్దాం ఇప్పుడు. ఆ రెండు కలిపి బాగా ఉడికిద్ది. చూడండి, నేను వేసేసాను. వేసాక మనకు రసానికి సరిపోయినట్టుగా మనం ఉంచుకుందాం. గ్రేవీకి ఎంత కన్సిస్టెన్సీ పడుతుందో మాకైతే సరిపోద్ది. నేనేం వాటర్ యాడ్ చేయట్లేదు. అలా కలుపుకుంటే అది అడుగు పెట్టకుండా ఉండిద్ది. లైట్గా ఫ్రై కొంచెం బాయిల్ అయ్యే విధంగా బాయిల్ చేసుకుందాం. చూడండి, బాయిల్ అవుతూ ఉంది కదా, ఇందులో ఇప్పుడు చేపలు మనం ఫ్రై చేసుకుందాన్ని వేసిద్దాం స్లోగా. ఒక్కొక్క చేప వేసుకోండి, స్లోగా వేసుకుంటే సరిపోద్ది. నేనైతే వేస్తున్నాను చూడండి, స్లోగా ఒక్కొక్కటి దింపుకోండి. ఓకే, అయిపోయింది. లైట్గా స్లోగా గరిటె పెట్టి కలిపేకంట స్లోగా జస్ట్ అలా టచ్ చేసినట్టు కలుపుతూ ఉంటే సరిపోయింది. స్లోగా కలుపుకోండి, గరిటె పెట్టి కలిపిస్తే అవి ముక్కలన్నీ వీడిపోతాయి. ఓకే, లైట్గా ఆయిల్ పైకి వచ్చే విధంగా కొంచెం
చేసుకోండి, అప్పుడైతే బాగుంటుంది. ఆయిల్ కంటే పైకి వచ్చింది చూడండి. నెక్స్ట్ క్లాత్తో స్లోగా అలా తిప్పుతూ కలుపుంది, సరిపోద్ది, అడుగు పట్టకుండా ఉండిద్ది. ఆయిల్ అంటూ పైకి వచ్చింది ఆటోమేటిక్గా. కర్రీ కూడా రెడీ అయినట్టు. ఆ గ్రేవీ బాగుంది, నీట్గా చిక్కదనంగా అనిపిస్తుంది కదా, అయిపోయినట్టే. నాకైతే రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, సరిపోయిద్ది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం పైన వేసుకుంటే సరిపోయింది, టేస్ట్గా ఉండిద్ది. నాకైతే కర్రీ రెడీ అయ్యొచ్చు. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని తవా ఫ్రై చేయిస్తున్నా. డీప్ ఫ్రై కంటే తవా ఫ్రై మంచిది, చాలా బాగుండిద్ది కూడా. డీప్ ఫ్రై ఆయిల్ బాగా పెట్టేస్తే కానీ తవా ఫ్రై చేసుకుంటేనే బాగుండేది. అవి కూడా నాకు ఫ్రై అయిపోయి. చేపల పులుసు, నెక్స్ట్ ఫిష్ ఫ్రై కూడా రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.